Hello friends, welcome back to the new video. First of all, అందరికీ wish you a very happy new year. And ఈ వాళ్ళ వ్లాగ్ వచ్చేసరికి మనం చెన్నైలో ఈసీఆర్ దగ్గర ఉన్న త్రీ ఫేమస్ ప్లేసెస్కి అయితే తీసుకెళ్ళిపోతున్నాం మిమ్మల్ని ఇప్పుడు. అండ్ ఫస్ట్ అందులో వచ్చి ముత్తుకాడు లేక్. మన ఈసీఆర్ బీచ్లో ఉన్న బీచ్ బ్యాక్ వాటర్స్లో ఏర్పడిన లేక్లో మనం బోటింగ్ అయితే వెళ్ళిపోతున్నాం ఫస్ట్ ఇప్పుడు. అండ్ ఆ బోటింగ్ చూసుకుని అండ్ అక్కడ పక్కనే ఉన్న 2 kilometers డిస్టెన్స్ లో ఉన్న బ్లూ ఫ్లాగ్ బీచ్ కి అయితే వెళ్ళి అండ్ అక్కడ దాని తర్వాత ఒక 2 ఫేమస్ టెంపుల్స్ అయితే తీసుకెళ్ళిపోతాం మిమ్మల్ని ఇప్పుడు. ఫస్ట్ మనం బోటింగ్ అయితే వెళ్ళిపోదాం రండి. అండ్ ఇది ఆ బోటింగ్ పార్కింగ్ ప్రైసెస్ ఆడ ఉన్నాయి, మీరు పాస్ చేసి అయితే చూడండి. అండ్ మనకి ఇక్కడ పార్కింగ్ కి అన్నిటికీ మంచి స్పేషియస్ గా, ప్లేస్ కూడా బాగా మంచి నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది. సో మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు, మీరు మీ ఫ్యామిలీతో పాటు వచ్చి హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇది అయితే వ్యూ చూడండి ఎంత ప్రెసెంట్ గా. ఇది అయితే బోటింగ్ ప్రైసెస్, ఇవన్నీ వీడియో పాస్ చేసి చూడండి. సో ఇప్పుడు మేమైతే ఒక 6 members దాకా ఉన్నాం కాబట్టి ఫస్ట్ మనము ఫ్యామిలీతో పాటు ఒక బోట్ రైడ్కి అయితే వెళ్తాము. ఇక్కడ వీళ్ళు ఈ బోట్లో వచ్చి మనకి 1/2 to 1 kilometer దాకా డిస్టెన్స్ తీసుకుపోయి మళ్ళీ రిటర్న్ అయితే తీసుకొచ్చేస్తారు. సో అది బోట్లో స్పెషాలిటీ. అండ్ నెక్స్ట్ మేము స్పీడ్ బోట్ వెళ్ళాము, అందులో ఒకటి వీడియో అయితే మిస్ అయింది. సో ఇమేజెస్ తో మాత్రము మేము చేస్తాము. మీకు కానీ వీడియోస్ ఫొటోస్ కావాలంటే వాళ్ళ దగ్గర ముందు చెప్పేస్తే వాళ్ళు DSLR కెమెరా మనకైతే కట్ చేసి మనకైతే ఇస్తారు. అండ్ సపరేట్ ప్రైసెస్. పాడుగా చాలా ఓకే 1 minute సార్. తాగాలి తెలుగు గాలి, తాగాలి తాగి తెగ తూగాలి. జంబరకింగ్ బేలాల డంబరే డరే డారెరో డండే డరే డారల్లలే రాబోయి చందమామ మా వింతగాద వినుమా, రాబోయి చందమామ. ఏములాడపోతాను అంటడే, పొరగాడి గుండు ఆడకిస్తానంటడే, రంగ పొంగ ఎక్కదిగా మూట ముళ్ళ పైలమే, కరీంనగర్ జిల్లా చేరే చూస్తానంటవే. బాటా పైలమే అవ్వా, బూటా పైలమే అవ్వా, మాటా పైలమే అవ్వా, జపా పైలమే అవ్వా. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా నా బతుకు. స్పీడ్ బోట్ లో అయితే మనం మస్తు ఎంజాయ్ చేస్తాము. డ్రైవర్ మాత్రం బాగా నడిపిస్తాడు. సో ఆ బ్రిడ్జ్ కి చూపించగా బ్రిడ్జ్ కి అవతల పక్క మనకి బీచ్ అయితే ఉంటుంది. ఇది బీచ్ బ్యాక్ వాటర్. అండ్ ఇప్పుడు మనం బ్లూ ఫ్లాగ్ బీచ్ కి అయితే వెళ్తున్నాము. పదండి. ఇక్కడ ఈ గలీలలో పోవాలంటే ఇదే ప్రాబ్లము, చిన్న చిన్న గలీలు ఉంటాయి. సో పార్కింగ్ ప్లేస్ అయితే బానే ఉంది. సో పార్కింగ్ కి కొంత ఫీ ఉంది, అరౌండ్ 50 rupees లోపు. అండ్ బీచ్ లో ఎంటర్ అవ్వాలంటే మనం పర్ పర్సన్ కి ఇంత అమౌంట్ అని ఉంది. నేను కార్ పార్క్ చేసి వచ్చేలోపు అయితే కార్ పార్కింగ్ కి అండ్ పర్సన్స్ కి కలిపి టికెట్ అయితే తీసుకున్నారు. సో ఈ సరౌండింగ్ లో ఏమేమైతే కవర్ చేయాలో అవన్నీ బోర్డ్ అయితే ఇది ఉంది, మీరైతే ఒకసారి పాస్ చేసి చూడండి. అండ్ ఈ బీచ్ వచ్చి మనకి చాలా బానే ఉంటుంది. కంపేర్ మనకి మెరీనా బీచ్ కంటే ఈ బీచ్ కొంచెం క్లీన్ అండ్ నీట్ గా ఉంటుంది. సో మనకైతే ఇప్పుడు కరెంట్లీ 620 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు మన ఛానల్లో. అండ్ ఈ ఇయర్ లో మన టార్గెట్ 1K సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అవ్వాలి గైస్. సో అది మీరు అనుకుంటే సాధ్యం అవుతుంది. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని మీకు తీసుకురానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు కరెంట్లీ 650 సబ్స్క్రైబర్స్ కి అయితే చాలా దగ్గరలో ఉన్నాం. సో ఫటాఫట్ 650 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు చూడండి. చూస్తారా ఆ బ్రిడ్జ్ కి అవతల పక్క పోతే మనకి లేకు. అండ్ వీళ్ళైతే ఫిష్ స్పా చేసుకుంటామని వెళ్ళారు, కానీ వాళ్ళు చేసిన గోలలో మేము నవ్వాలా ఏడవాలా తెలియక మేము కూడా తీస్తాము. అండ్ ఇది ఫేమస్ టెంపుల్ చెప్పా కదా. ఫస్ట్ ఇది నిత్య కళ్యాణ పెరుమాళ్ టెంపుల్. ఇక్కడ వరహస్వామి అయితే కొలువై ఉంటారు. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది, మంచి ప్లెసెంట్ గా హాయిగా ఉంది. ఇప్పుడు మనం వెళ్ళబోయేది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్.
ఈ ఏరియా పేరు అయితే నాకు కరెక్ట్ గా ఐడియా లేదు, బట్ ఈ 4 ప్లేసెస్ ఏదైతే మేము చూసామో వీటికి లొకేషన్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్ లో అండ్ పిన్ కమెంట్ లో అయితే ఉంటాయి గైస్. డోంట్ వరీ, మీరు ఆ లొకేషన్ క్లిక్ చేసుకుని మీ లొకేషన్ నుంచి మీరు వెళ్ళొచ్చు ఆ ప్లేసెస్ కి. సో ఈ గుడి కూడా చాలా పెద్దగా బాగుంది, మంచిగా ప్రశాంతంగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా అంతా హాయిగా ఉంది. సో ఇది గైస్ ఇవాటి వీడియో. మీకు గానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకా మనల్ని ఎవరైనా సోషల్ మీడియాలో ఫాలో అవ్వకపోతే లింక్స్ ఆర్ ఇన్ డిస్క్రిప్షన్స్. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నేను దానికి తగినట్టు వీడియోస్ ఫర్దర్ గా ప్లాన్ చేసుకున్నాను. సో టేక్ కేర్, బై బై, నెక్స్ట్ వీడియో. జై హింద్.